మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. నా పేరు సయ్యద్ నవీద్ అహ్మద్. నేను భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శిని. కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి తప్పిదాలను మరియు ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడం, నల్ల చట్టాలను తేవడం, ప్రజలను మోసం చేయడం, ప్రజలకు అభ్యపెట్టడం లాంటివంటి ఈ యొక్క బిల్లులను తెస్తూ ఇప్పుడు భారతదేశంలో వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని మేము అమెండ్మెంట్ చేస్తామని చెప్పి కొత్తగా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ముస్లింలకు హామీలు ఇచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు, మీకు మేము ఎలాంటి ఒక్క కడ కూడా ఇది చేయమని చెప్పి మాట ఇచ్చి హామీలు ఇచ్చి మేము మీ వెనకాల ఉన్నాము, మేము మీకు ఎలాంటి ఇబ్బంది చేయము అని చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసి ముస్లింల తరపున ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ వక్ఫ్ సవరణ చట్టానికి మేము ఎలాంటి మోసం చేయము, మీకు మేము అండగా ఉంటామని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పి మభ్యపెట్టి ముస్లింలకు ద్రోహం చేసి ఈ యొక్క వక్ఫ్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ పాస్ చేసినందుకు మరీ ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరియు ముస్లిం ప్రజానికం కానీ వారికి ఎప్పుడూ మర్చిపోదని, చరిత్ర కూడా మర్చిపోదని, చరిత్రహీనులుగా మిగులుతారని, ఒకవేళ ఇప్పుడు కూడా సమయం ఉంది, మీరు వెంటనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వం యొక్క లొసుగుల వైఖరి తెలుసుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలను, ఈ యొక్క రీజనల్ పార్టీస్ను అలగదొక్కాలన్నటువంటి వాళ్ళ యొక్క వ్యూహాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఇంత వ్యంగ్యంగా, ఇంత చులకన, ఇంత ఈజీగా మేము పోతారని మేము అనుకోలేదు. మీరు ముఖ్యంగా విజనరీ ముఖ్యమంత్రిగా మేము అందరూ అనుకున్నాము, విజనరీ ముఖ్యమంత్రి అని మేము అనుకుంటున్నాము. కాకపోతే మీరు ఇంత చిన్న మాటల్లోనే మీకు ఈ యొక్క రీజనల్ పార్టీలను అనకదొక్కాలనే వ్యూహం మీకు అర్థం చేయలేకపోతున్నారంటే మేము చాలా బాధపడుతున్నాము. అదేవిధంగా మేము ఇప్పటి నుంచి ఏ పార్టీ అయినా దేశంలోని ఏ పార్టీ అయినా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త నుంచి మరియు గ్రామ పంచాయతీ సభ్యుడు నుంచి కార్పొరేటర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వాళ్ళకి మేము సెక్యులర్ లీడర్లుగా భావించము అని ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా భారతదేశం మొత్తంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పెద్దలు ఏదైతే మాకు మార్గదర్శకంగా ఏదైతే పనులు చూపిస్తారో ఈ యొక్క ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాం. భారతదేశం మొత్తంలో ఈ పని చేస్తాం. ఈ యొక్క వక్ఫ్ సవరణ చట్టం, ఈ యొక్క బిల్లును ఆమోదం ఏదైతే అయిందో ఆ బిల్లు వెనక్కి తీసుకొని దానికి పాత బిల్లు ఏదైతే ఉందో అలాగే కొనసాగించే వరకు ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.